హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. మనకిచ్చిన పాటల షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 5 అందరూ కలిసి మాతో పాడాలండి. హల్లెలూయా హల్లెలూయా. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నవి. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొరలి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొరలి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీ నీవు నాలో ఉంచిన ఈ జీవమునే కోరగా నీవు నాలో ఉంచిన ఈ జీవమునే కోరగా అవధులు మీరి పరిధులు దాటి నీకై యాచించగా అవధులు మీరి పరిధులు దాటి నీకై యాచించగా నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పలి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పలి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది.
నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చును జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చును ఈ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా బలి ప్రవహించెను ఈ అలలన్నీ తరంగములన్నీ నా మీదుగా బలి ప్రవహించెను ఈ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది ఈ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొరలి ప్రవహించెను నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొరలి ప్రవహించెను నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది యేసయ్యా 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 కరడు కరడును పిలచుచున్నది హల్లెలూయా. ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 3వ పాట, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అనుకుంటూ అని పాట పాడుతూ దేవుని ఘననామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
స్తుతి నీకు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు సాయము చేయగా అడ్డుపడువాడెవడు నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు సాయము చేయగా అడ్డుపడువాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నీవు మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాలను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నీవు కరుణించగా కాలను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును
మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 9వ పాట అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం అనే పాట పాడుకుంటూ దేవుని ఘననామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి మాతో కలిసి రెండోసారి పాడగలిగే ప్రయత్నం చేద్దామండి. వచ్చిన వారందరూ కలిసి మాతో కలిసి పాడండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నులరా దేవా అన్య భాషలతో అభిషేకించు. జగత్కాలల్లే నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నులరా దేవా అన్య భాషలతో అభిషేకించు. జగత్కాలల్లే నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మలో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవనారమ్మని ప్రవర్తించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవర్తించేదా. మండే అగ్నులరా దేవా అన్య భాషలతో అభిషేకించు. జగత్కాలల్లే నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నులరా దేవా అన్య భాషలతో అభిషేకించు. జగత్కాలల్లే నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతమందు పొదవాలి నిన్ను చూడగా. ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా.
కలిగిన ఈ పర్వతమందు ప్రతి పదవాలి నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా ఏ ఆజ్ఞలరా దేవా భాషలతో అభిషేకించు కాలంలో నన్ను తాకుమా జీవనది వలని ప్రవహించుమా అంటే ఆజ్ఞలరా దేవా అన్య భాషలతో అభిషేకించు కాలంలో నన్ను తాకుమా జీవనది వలని ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఉదగల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి ఆత్మలో రాదురా అన్య భాషలతో అభిషేకించు జగత్కాలనే అనుదాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంటే ఆజ్ఞలరా దేవా అన్య భాషలతో అభిషేకించు కాలంలో నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఉదగల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎగిరి చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో జీసస్ క్రైస్ట్ టెంపుల్ లేడీస్ అందరూ కూడా, అమ్మగారు, జీవక్క, మణి అక్క అందరూ కూడా వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. రండి అందరు రండి. లేడీస్ అందరూ కూడా రండమ్మా. లేడీస్ అందరూ కూడా వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన పాటల షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 2 పాట పాడుకుందాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, చుట్టూరా లేచి ఉంటున్నా
ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. Thank you.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఏదర్ నుంచి వచ్చిన సహోదరి అనురాధ గారు కూడా వచ్చి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత పిలిచిన దైవ సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానించుకున్న తర్వాత కొద్ది క్షణాలు ఆరాధన చేసి మనం దేవుని వాక్యానికి సమయాన్ని ఇద్దాం. ఎదురు నుంచి వచ్చిన సహోదరి అనురాధ గారు. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వేళ యోచించగా కృపతలంచగా వేళ యోచించగా నాగదు సుధించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చేద్దామా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా చేద్దామా హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చేద్దామా హల్లెలూయా. మరి కొంచెం బిగ్గరగా హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. మనం పేపర్లో ప్రకటించబడిన రీతిగా దైవ సేవకులు జయకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి గురించి దైవ సేవకులు మాట్లాడి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రియ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన శుభనామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నిత్యత్వం పర్యంతము మనందరి ద్వారా మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 డిసిప్లిన్ అనుకోవాలో లేకపోతే విచారంగా ఉన్నారనుకోవాలో అర్థం కావట్లా. క్రమశిక్షణగా దేవుని సన్నిధిలో ఉండాలి అనుకోవడం మంచిదే, కానీ అదే సమయంలో ప్రశాంతత కూడా మన హృదయాల్లో ఉండొద్దా? చాలామంది బిగుసుకుపోయి కూర్చున్నట్లుగా ఉన్నారు. నాగులూరు మీ ఊరు లాంటిదే. నాగులూరు వాళ్ళందరూ కూడా ఈ స్థలంలోకి రాగానే కొంచెం భయంగా ఉన్నట్టు కనపడుతున్నట్టున్నారు. ఏంటో బాబు ఇదంతా గందరగోళంగా ఉన్నట్టుందా, లేకపోతే కాస్త పర్వాలేదా? బిడ్డలు గత 4-5 రోజుల నుంచి పగలో రాత్రి అనుకోకుండా కష్టపడి పనిచేస్తే ఇవన్నీ అక్కడెక్కడి నుంచో మోసుకొని తీసుకుని వచ్చి ఇదంతా కట్టి గత రాత్రి అయితే 1:30-2 అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టి ఇవన్నీ చేసి సిద్ధపరిచారు. ఇదంతా ప్రభువుకు మహిమ. ఏదో ఒక సభ జరిగించాలి కాబట్టి మా పాస్టర్ గారు మా ప్రాణం తోడేస్తున్నారు కాబట్టి అన్న దృక్పథం అనేది మా సంఘంలో లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్త పట్టించుకుంటూ ఈ మాత్రం చేశాం. ప్రభు మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఒక మంచి వర్తమానాన్ని మనందరం కూడా పొందుకోవాలని, అలా కూర్చునేటటువంటి చోటు ఘనతకరంగా ఉండాలని ఇలా ఏర్పాటు చేశాం బిడ్డలారా. కాబట్టి మా సంఘస్థుల కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం ఈ సమయంలో మరి ఈ యొక్క సభల్లో ఇంతవరకు పాటలు పాడి ప్రభుని కనపరిచిన మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక మనము వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. దేవుడు తన యొక్క వాక్యము చేత ఈరోజు మన సభలకు దైవజనులు జయకుమార్ అయ్య గారిని నింపి మన మధ్యలోనికి నడిపించి ఉన్నారు. ఆ దైవజనులను మనం ముందుగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వెలవడము, మైలవరము, వెలగలేరు, ఆత్కూరు, ఇంకా చిన్ననందిగామ ఆయా పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన దైవ సేవ జరిగించినటువంటి దైవజనులు జయకుమార్ అయ్య గారు చాలా కాలం క్రితం పరిచయం. సంఘ పెద్దలు కూడా ముందుకు రావాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడండి. ఈ ఊరు అడుగుపెట్టిన రోజే, నాగులూరులో అడుగుపెట్టిన రోజే జయకుమార్ అయ్య గారు నాకు పరిచయం. ఈ నాగులూరులో అడుగుపెట్టినటువంటి సందర్భం ఏంటంటే, మా రాజుగారు వాళ్ళ అబ్బాయి అనిల్ అన్నప్రాసన. ఆ రోజు మీరు ఇటు రండి, సంఘ పెద్దలు ఇటు వచ్చేసి ఇటువైపు మీరు స్టార్టింగ్ మీరిద్దరు అక్కడ ఉండండి. ఆ రోజు పరిచయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా వారి దగ్గర నుంచి చాలా ప్రోత్సాహం, వాక్యం విషయంలో కానీ, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, చిన్న వర్డ్స్ ఆయన దగ్గర నుంచి వింటా, ఆయన చెప్పినటువంటి ప్రసంగంలో నుంచి కొన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంటా. ఆదరణ, ప్రోత్సాహం, ఈ వర్తమానం అనేటటువంటిది నాకు తెలియపరిచినటువంటి దైవజనులు చేవనయ్య గారు. మరి వారు వర్తమానంలోకి నడిపించారు. తర్వాత నన్ను ప్రోత్సహించిన దైవజనులు అనేక మంది ఉండగా నాకు దగ్గరైనటువంటి ఇద్దరు అయ్యగారులని ఈరోజు మొదటి రోజు నేను కలిగి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అయ్యగారులు ఇద్దరిని బట్టి నేను ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వారి సంఘంలో అనేక మంది బిడ్డలు నాకు కనిపిస్తున్నారు. మరి మీ అయ్యగారు ఈరోజు వాక్యం చెబుతున్నారని ఈరోజు మాత్రమే వచ్చి రేపు పొద్దున్న వేరే అయ్యగారు, ఎల్లుండి వేరే అయ్యగారు అనేది కాకుండా, మరి చిన్ననందిగామ మరియు జయకుమార్ అయ్య గారి పరిచర్యలో ఆయా గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి బిడ్డలు మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రసంగం తర్వాత ఇక వందన సమర్పణలు ఇవన్నీ కూడా ఈ మొదటి రోజు ఉండదు కాబట్టి ముందే వందనాలు చెప్తున్నాను. మీరందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి రేపు ఎల్లుండి కూడా దయచేసి మీరందరూ కూడా మా మధ్యలోనికి రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మొదటి రోజు మనందరికీ కూడా వర్తమానం అందించడానికి దేవుని చేత అభిషేకించబడి మా మధ్యలోనికి నడిపించబడినటువంటి దైవజనుడు
జయకుమారయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవజనులు మన మధ్యలోనికి వస్తున్నారు. వారి ద్వారా మనమందరం కూడా ఒక గొప్ప వర్తమానాన్ని విని దేవుని యొక్క గణనామాన్ని మనమందరం కలిసి మహిమపరుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులను వేదికకి ఆహ్వానించుకుంటూ మనమందరం కూడా అలాగే దైవజనులు జీవనయ్య గారు గ్రామానికి పరిచయం చేశారు. వారు రావడం చాలా సంతోషంగా ఉంది. సభలకు సంబంధించి ఈసారి తప్పనిసరిగా వారి సలహా కావాలని నేను అడిగినప్పుడు చాలా మంచి సలహాలు ఇచ్చి ఈ సభల విషయంలో చాలా ప్రోత్సహించారు. దైవజనులు జీవనయ్య గారు ఇతర గ్రామంలోనూ నెక్కలంగొల్లగూడెం ఆయా పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన దైవ సేవ జరిగించినటువంటి సేవకులు. వారి మధ్యలో మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరము. దైవజనులు జీవనయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుంటుండగా మనం అందరం కూడా దేవునికి మహిమకరమైనటువంటి స్థానంలో కరతాళ ధ్వనులతో ప్రభుని ఘనపరుస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వారందరూ కూడా మా చర్చలో వాలంటీర్స్ అండి, దైవ సేవకులు ద్వారా మంచి వర్తమానాన్ని వారు వినడానికి మనం వినడానికి అది సభలో దైవ సేవకులు ఇంకెవరైనా ఉన్నారండి? మీకు తెలుసు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే కాస్త ఈ స్థలంలోకి వచ్చి కూర్చోవచ్చును. ప్రార్థన ఏర్పాటు చేశాం. చాలా మంచిది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఆరాధన చేసుకోవడానికి వేదిక మీదకి వద్దాం. ఆరాధన ఈరోజు ఎవరండి? యవన బిడ్డలంతా కూడా కలిపట రండి. అయితే పైకి రండి, త్వరగా రావాలి. ఏ పాట సిద్ధపరిచారు? రావాలి త్వరగా. యవన బిడ్డలు అని చెప్పేసరికి వాళ్ళు నీరసపడ్డారేంట్రా? అది టకటకలాడాలి పైకి. నిలబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధన చేసుకుందామా? యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారని నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేనిని బట్టి నమ్ముతున్నారు మీరు నాకు చెప్పాలి. నమ్ముతున్నా ఉన్నారు కదా, దేనిని బట్టి నమ్ముతున్నారు? నేను హింట్ ఇస్తానులే, మీరు నమ్ముతారు దాన్ని. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థన చేయుదురో, ఆమేన్, హల్లెలూయా, ఆ వాక్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాత్రం ఉంటే చాలు అన్నారు. అంతకు మించిన ప్రజలు ఉండి ఉండగా ఎంత మంచి విశ్వాస సమూహం మధ్యలోనికి, ఎంత మంచి దైవజనుల సమూహం మధ్యలోనికి నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు మహిమ పొందడానికి, మనందరికి ఉపదేశించడానికి ఆయన విచ్చేసి ఉన్నాడని నమ్మి ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని కాసేపు నిలబడి ఆరాధన చేద్దాం అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా దయచేసి లేచి నిలబడగలరా? మనమందరం కూడా ఆరాధన కోసం నిలబడుతున్నాం కదా, దేనిని బట్టి ఆరాధన చేద్దాం? మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తూ చేస్తూ ఈ రెండు భావనలు మీ మనసులో పెడుతున్నాను. వింటున్నారా బిడ్డలారా? నా వైపు చూడండి ఒకసారి. ఆరాధన చేసేటప్పుడు రెండు విషయాలు మీ మనసులో పెడుతున్నాను. ఆయన ఆరాధించడానికి పలు కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. కానీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఆయన ఏమై ఉన్నాడు అందుని బట్టి, ఆయన మనకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ అందును బట్టి మనం కొద్ది సమయము వీళ్ళు పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ మనం నడిపిస్తుంటుండగా మనం అందరం కలిసి, ఈ బిడ్డలతో కలిసి మనం అందరం కలిసి ఆరాధన చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. మీకు ఒకటి చెప్తా, వేదిక మీద ఉన్నవాడి ఆరాధన ఎంత గొప్పదో, వేదిక క్రింద చిట్ట చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కడి ఆరాధన కూడా సమానంగా ప్రభు స్వీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ దగ్గర మైక్ ఉంది కాబట్టి వాళ్ళు బాధ్యతగా ఉండాలి, ఈ ఆరాధనలో నేను వెనకాల ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా సంబంధం లేదు అనేటటువంటి భావన దయచేసి ఎవరు ఉండకూడదు. సభాస్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏక మనసుతో, ఏకకంఠముతో ఆమేన్ ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని కనపరచుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోనండి, ప్రతి వారిని చూడవద్దు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. యేసు వైపు చూచు. హృదయ ఆలోచనలన్నీ కూడా యేసు వైపు. ఆయన ఏమై ఉన్నారో అందును బట్టి, ఆయన మనకు చేసినటువంటి ఉపకారములను బట్టి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, నా అంతరంగమునందున సమస్తమా చెప్పండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కీర్తనకారుడు పాడుచున్నాడు కదా, దేవుని పిల్లలారా,
మనమందరం కూడా గొప్ప దేవుడు మన మధ్యలోనికి విచ్చేసి ఉండగా, ఎంతవరకు మనందరం పాడుతున్నటువంటి ప్రతి పాటను బట్టి ఆయన మహిమపరచబడి ఉండగా, మనమందరం కూడా ఆయన స్తుతించుదామా. ఆయన ఏమై ఉన్నాడు? సర్వ సృష్టికర్త, రక్షణకర్త. మనం పాపులుగా ఉన్నప్పుడు మన పాపములన్నింటినీ క్షమించి, మన పాపములన్నింటినీ తల మీద వేసుకొని, అన్య జనుల్లో దేవుడు ఎవరో తెలియక దేవతలు అనబడే వాటికి మాత్రమే పూజలు చేస్తూ, దేవుడిని ఎరగనటువంటి ప్రజలుగా మన బ్రతికి చచ్చిపోతుంటే, నరకానికి పోతున్నటువంటి మనమందరినీ కూడా దేవుడను నేనే ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని పిలిచినటువంటి ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ రక్షణకర్త ఉన్నాడు గనుక, అందును బట్టి మనం అందరం కూడా ప్రభువును స్తుతిస్తాం. అవును తండ్రి, నా పాప శాపములన్నింటినీ కూడా నీ శిలువలో భరించి నన్ను రక్షించి, నన్ను పరిశుద్ధపరిచి, రానున్నటువంటి రాకడలో మధ్యాకాశంలో నీ వధువుగా నిన్ను కలుసుకోగలిగినటువంటి మహత్తర భాగ్యమును నీవు అనుగ్రహించుతున్నందులకై నీ కృతజ్ఞతాస్తుతులని హృదయపూర్వకంగా హృదయం అంతటితో ప్రభువును స్తుతించుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. మనసారా నోరారా పలకండి ఆయన నామమును, ఆయన నామమును నోరారా పలుకుదాం, మనసారా పలుకుదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు ప్రభువా, నీకు మహిమ. యేసుక్రీస్తు ప్రభువా, నీకు ఘనత. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతి, ఘనత, మహిమలు ఆరోపించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. చెప్పండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు నామమును నోరారా పలుకుతూ ఆయనను ఘనపరచండి. దేవా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్రంజీవలి మీరు ఇచ్చిన పాదములు గలవాడా, అగ్ని వంటి నేత్రములు గలవాడా, విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి కంఠ స్వరము గలవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిద్దామండి. మనసారా ఎవరు కూడా వేరే ఆలోచన చేయవద్దు, వేరే వైపు మీ మనసులోని ఆలోచనను మళ్ళీపోవద్దు. యేసుక్రీస్తు ఘననామాన్ని మహిమపరచడానికి నీవు ఈ స్థలమందు ఈ సమయంలో నిలువబడి ఉన్నావు. యేసయ్యా, నీకు స్తోత్రం అని చెప్పండి. మనసారా ప్రభువును కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తు ప్రభు నిత్యంగా నా స్తోత్ర ధ్వనులు వింటున్నాడని. మరి మౌనంగా ఉండుట ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు నీ స్తోత్రంతో ఎంతమంది ప్రజల్లో నుంచి ఆయన దూతలు పరిశుద్ధులు, 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 పరిశుద్ధులైన పరలోకపు ఆ గడప గుమ్మములు సైతం అదిరిపోవచ్చున్నటువంటి గంభీర స్తుతి ఆరాధన మధ్యలో నుంచి ఈ భూమి మీద నుండి నీవు చేస్తున్నటువంటి నీ సన్నని స్థుతితోనే నేను ఆయన ఆరాధనగా తీసుకుని అంగీకరిస్తున్నాడు. నువ్వు గమనించావా? నమ్మితే దేవుని స్తుతించు. ఎంతమంది ప్రజల స్వరాల మధ్య నుంచి నా స్వరాన్ని ప్రభు నిశ్చయంగా గుర్తిస్తున్నాడు. దేవదూతల స్వరాల్లో నుంచి నా ప్రభు నా యొక్క స్వరాన్ని గుర్తిస్తున్నాడు. నేను పలుకుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువును స్తుతించేటటువంటి పలుకులు నా నోటి నుంచి నేను ఈ రోజు పలుకుతున్నాను. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం. నా రక్షకుడు, నా తండ్రి, నా కాపరి. యేసుక్రీస్తు ప్రభువా, నా వరుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి నీకే స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, చెల్లిద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా నిలబడక యేసు వైపు చూస్తూ స్తుతులు చెల్లిద్దామా. యేసయ్యా, నీకు స్తోత్రాలంటూ ఆయన నామస్మరణతో స్తుతులు చెల్లిద్దాం. రాజుల రాజా నీకే స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రం, జీవము కలిగిన వాడా నీకే స్తోత్రం, జీవ ప్రదాత నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీకే స్తోత్రం, దర్శించే దేవుడవు నీవే, నీకే ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, మా మధ్య ఉన్నవాడా. యేసయ్యా, నీకు స్తోత్రాలయ, స్తోత్రాలయ. ఇప్పుడు ఎల్లప్పుడు ఆ మధ్యలో సంచరించిన దేవుడవు నీవే, నీకే ఈ స్థలములో నివసించిన దేవుడవు నీవే, నీకే స్తోత్రం. ఉండగా
ఎదురొచ్చు ఆడెవడు కార్యము చేయగా అడ్డుపడు ఆడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు ఆడెవడు కార్యము చేయగా అడ్డుపడు ఆడెవడు యుద్ధము నీదేనయ్యా సూర్యుడా ముందుకు సాగదయ్యా యుద్ధము నీదేనయ్యా సూర్యుడా ముందుకు సాగదయ్యా జయమిచ్చు ఆడవయ్యా ఈ పిల్లలకు జయమిచ్చు ఆడవయ్యా జయమిచ్చు ఆడవయ్యా ఈ పిల్లలకు జయమిచ్చు ఆడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును చూపువాడవయ్యా ఈ పిల్లలకు కృపల చూపువాడవయ్యా కృపల చూపువాడవయ్యా ఈ పిల్లలకు కృపల చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా ఈ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా ఈ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నీకే
ఈ లోకంలో మాకున్న వారందరూ మమ్మల్ని విడిచి వెళ్ళినప్పటికీ నీ ప్రభువా నీవు మాత్రమే మాతో నిలిచావు ప్రభువా, నీవు మాత్రమే మాతో ఉన్నావు ప్రభువా. అయ్యా, అందునికై నీకు స్తుతులయ్యా, అందునికై నీకు ఆరాధనయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నాకున్న వారందరూ నాను విడచిపోయినాను, మాతో కలిసి స్వరము పలికండి. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందుకే స్తుతించి ఆరాధింతును, నా చింతను మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతను మరచెదను. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ శుభనామమును స్తుతిస్తున్నాం. ఈ పిల్లలందరూ ఇంతవరకు చేసిన ఆరాధన ధ్వనులను విని ఈ నీ చిన్నపిల్లల యొక్క స్తుతి ఆరాధనలంతటినీ కూడా నీ సింహాసనముగా చేసుకొని స్తుతి సింహాసనాసీనుడవై మా మధ్యలోనికి దిగి వచ్చినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీవు మాట్లాడాలి, మేము మౌనంగా వినాలి. ప్రభువా, మేము మౌనంగా వినుచుండగా నీవు మా మధ్యలోనికి వచ్చి నీ సేవకుడైనటువంటి ప్రభువా, అభిషిక్తులైనటువంటి ఆ దైవజనులను మీరు మరుగుపరుచుకొని ప్రభువా, మీరే మాకు ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రత్యక్షమై నీ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేసి మేమేమై ఉన్నామో మా స్థితిని తెలియచేసి ఏ గడియలో ఉన్నామో మేము గుర్తించి మేము ఏమి అవ్వాలో ఏమి అవ్వబోతున్నావో తగిన అవగాహన కూడా మాకు కలిగించి నీ వాక్యము మా జీవితంలో ఏ క్రియలు జరిగించాలనేది నీ ఉద్దేశ్యము అవి నీ వాక్యము ద్వారా జరుగునట్లుగా కృపను అనుగ్రహించి మాకు బోధించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకను అడుగుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడి ఉందాం. అలాగే దైవజనులు ఇక్కడ సుధాకరయ్య గారు